హలో నమస్తే వెల్కమ్ టు ఏబిన్ ఆంధ్రజ్యోతి. సో రైట్ నో మనతో పాటు ఈటీవీ విన్లో కథాసుధతో మరికొన్ని కథలతో మనల్ని అలరించడానికి వచ్చేస్తున్నారు అర్జున్ కళ్యాణ్ గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హలో అండి, హాయ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? సూపర్ సూపర్. సో ఏదో ఒక టాపిక్ మీరు తీసుకున్నా సరే దాంట్లో ఏదో ఒక సంథింగ్ ఉంటుందని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఎవ్రీ టైం చూసీగా ఉంటారు మీరు. సో ఏదైనా ఎంటర్టైన్మెంట్ నా నుండి వెళ్ళాలనుకుని డిసైడ్ అయ్యి ఉంటారేమో పట్టుకునేటప్పుడు. సో సీరియల్స్ అయినా షోస్ అయినా అలాగే ఉంటారు. దీంట్లో కథాసుధలో ఎలాంటి కథతో వస్తున్నారు, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? యాక్చువల్లీ ఇది మేము రాఘవేంద్ర సార్ ఈ ప్రొడక్షన్లో చేస్తున్నాం అనమాట ఇది. సో ఐఎమ్ సో బ్లెస్డ్. నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. నేను ఆయన దర్శకత్వ డైరెక్షన్ సూపర్విజన్లో చేస్తున్నాను ఇది. ఆయన స్టైల్లోనే ఉంటుంది ఈ మూవీ కూడా. ఇట్స్ టైటిల్ ఏవి అలనాటి ముద్దులు అని టైటిల్ దీనిది. ఒక 30 to 40 minutes వస్తుంది. డైరెక్టర్ వచ్చేసి రామ్కి, మా హీరోయిన్ నటాషా సింగ్. సో ఆయన స్టైల్లో మంచి రొమాంటిక్గా ఒక చిన్న క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీ విత్ అ నైస్ మెసేజ్. పెళ్ళికి ముందర పెళ్ళికి తర్వాత ఎలాగా అఫెక్షన్ రిలేషన్షిప్స్ మారతాయి, ఎలా మారకుండా ఉండాలి, ఒక మారుతున్నాయి మనం అనుకుంటున్నామా, ఆర్ మన బాధ్యతల వల్ల ప్రేమ తగ్గిపోతుందని అనుకుంటున్నావా, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కవర్ చేసే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్, మినీస్ అనమాట, మినీ వెబ్ ఫిల్మ్. ఆ టైటిల్ని చూస్ చేసుకున్నాక మిమ్మల్ని ఎంచుకున్నారా, లేకపోతే మిమ్మల్ని తీసుకున్న తర్వాత టైటిల్ని పెట్టారా? అది నాకు తెలియదు. లవర్ బాయ్ అండి, అర్జున్ కళ్యాణ్ అంటేనే లవర్ బాయ్. సో ఆ టైటిల్ విన్న వెంటనే మీ యొక్క రియాక్షన్ ఏంటి ఫస్ట్? నేను నచ్చింది నాకు. మీరు చెప్పిన మనం విన్న వెంటనే ఒక చిన్న స్మైల్ వస్తుంది. ఇప్పుడు మన షోలో ఈవెంట్లో మాట్లాడినప్పుడు కూడా అందరూ అనిల్ సార్ కానీ రవి గారు టైటిల్ చెప్పగానే అందరూ నవ్వారు సార్ చెప్పగానే. సో అదొక రకమైన ఒక క్యూట్, అరే భలే ఉంది టైటిల్ అని ఒక ఫీల్ వస్తుంది అనమాట. ఏవి అలనాటి ముద్దులు అనేది మన తెలుగు భాషలో ప్రాపర్గా యూనో ఇట్ సౌండ్స్ వెరీ నైస్ మనకి వినడానికి కూడా. సో టైటిల్కి తగ్గట్టే కథ కూడా ఉంటుంది అనమాట. ఏవి అప్పుడున్న నువ్వు ఇచ్చే నీ గారాభం ఏది, నీ ఎఫెక్షన్ ఏది, నీ ప్రేమ ఏది అన్నది హీరోయిన్ తాలూకు పర్స్పెక్టివ్ అనమాట ఇందులో. సో లేదు అలా ఏమి ఉండదు, వీడి ఫ్రస్ట్రేషన్ ఏమి ఉండదు. కాకపోతే ఏంటి వీడికి చేసుకున్నారు అప్పట్లో ఉండాల్సిన అంటే బాధ్యతలు పెరిగిపోతాయి. సో తను అనుకుంటుంది ప్రేమ తగ్గిపోయిందని అనుకుంటుంది. ఇది మొత్తం కథ ఇక్కడ చెప్పేస్తే ఉండదు కదా. సో మీరు చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. నా అదృష్టం ఏంటంటే నేను రాఘవేంద్ర సార్ డైరెక్షన్ సూపర్విజన్లో పనిచేయడం, ఆయన స్టైల్లో రొమాన్స్ చేయడం. ఆయనకు ఒక స్టైల్ ఉంది కదా, ఆ స్టైల్లో నేను రొమాన్స్ చేయడం జరిగింది. సో ఐఎమ్ సో హ్యాపీ, సో బ్లెస్డ్ నాకు అలాంటి ఒక ఆపర్చునిటీ వచ్చినందుకు. సో ఇంట్లో మీకు ఏమైనా సాంగ్స్ కానీ దాంట్లో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అయ్యేమైనా వాడతారా? సాంగ్ ఉంది, ఫ్రూట్ ఒకటి వాడాం ఆల్రెడీ, పూలు కూడా వాడాం. సో యా అంటే టైటిల్ ఐ థింక్ వాళ్ళు ముందే డిసైడ్ చేసుకున్నారు టైటిల్. మొత్తం అంతా అయ్యాకే నేను వచ్చా. నాకు డైరెక్టర్ రామ్కి, యాక్చువల్ డైరెక్టర్ ఇది రామ్కి. సో తను నన్ను మేము అంతకుముందు ఒక సాంగ్ చేయాల్సింది అవ్వలేదు, తనే నన్ను పట్టుబట్టి ఇందులో తీసుకురావడం జరిగింది. సో హ్యూజ్ థ్యాంక్స్ టు రామ్కి వల్ల నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. సార్తో పనిచేసే అదృష్టం కలిగింది. ఈ సో సపోర్టివ్. ఆయనకి ఎంత మంచి మెమరీ అంటే నేను ఎప్పుడూ అంతకుముందు కలిసిన కూడా ఇది ఇట్లాగా కథ ఇట్లాగా అన్నీ చెప్తుంటాడు ఆయన. అండ్ ఈజ్ వెరీ ఎనర్జెటిక్. ఈ ఏజ్లో కూడా అంత యూత్ఫుల్గా ఆలోచిస్తూ మాకు సజెషన్స్ ఇస్తూ ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్పి ఈ మేక్ ష్యూర్ నన్ను ప్రాపర్గా నేను ఆ రొమాన్స్ పండిస్తున్నానా లేదా అని చేయడం. సో ఇట్ వాస్ సచ్ ఎ బ్లెస్సింగ్ ఫర్ ఎనీ యాక్టర్. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీద ఆలోచిస్తే ఆయన డైరెక్షన్లో యాక్ట్ చేసే యాక్టర్లు చాలా తక్కువ మంది. అంటే ఇట్స్ చాలా అదృష్టం ఆయన డైరెక్షన్ సూపర్విజన్లో యాక్ట్ చేయడం. నాకు కానీ మా హీరోయిన్ నటాషాకి కానీ చాలామంది ఏంటంటే ఆయన చాలా మంచి హ్యాండ్, ఆయనతో వర్క్ చేస్తే మన కెరీర్ బాగుంటుందని చెప్పి చాలామంది అంటారు. సో ఆ అదృష్టం కోసం పనిచేయడం జరిగింది. ఐఎమ్ హోపింగ్ మా అందరికీ ఇక్కడి నుంచి కెరీర్లు అలా పైకి వెళ్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు, దీనివల్ల మనకు తెలిసిపోతుంది ఖచ్చితంగా మనకు అలా వెళ్ళిపోతుంది అని చెప్పి. ఈ యొక్క స్టోరీతో మీ యొక్క ఫ్యాన్ బేస్ ఉంది, గర్ల్స్ ఎక్కువ ఫ్యామిలీ ఉంటారు, ఫ్యాన్ గర్ల్స్ అని. అలా కొంచెం హట్ అవుతారా, లేకపోతే ఇంకొంచెం పెరుగుతారా ఫ్యాన్డమ్? నేను హట్ అవ్వరనే అనుకుంటున్నా. ఇప్పుడు నాకు సార్ రొమాన్స్ చేస్తే అందరూ ఎంజాయ్ చేస్తారుగా, అట్లానే ఇది కూడా అనుకుంటున్నా. నేను ఆయనతో నేను పోల్చుకోవట్లేదు కానీ ఐ థింక్ గర్ల్స్ లైక్ గైస్ డూయింగ్ రొమాన్స్ అని. అది కూడా ఏంటంటే క్యూట్ రొమాన్స్, నాట్ వల్గర్ అట్లాంటి ఏదో మొరటు రొమాన్స్ కాదు. ఈటీవీ విని చూస్ చేసుకుంది అంటే ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. జస్ట్ వెరీ క్యూట్, సెన్సువల్, ఈస్థెటిక్ రొమాన్స్. సో అలానే ఉంటుంది, ఆ స్టైల్లోనే ఉంటుంది, లిమిట్ దాటదు అనమాట. సో మీ యొక్క మ్యారేజ్ గురించి ప్రతి ఒక్కరం కూడా ఎగరగా వెయిట్ చేస్తున్నాం. ఈ మధ్య శ్రీ సత్య గారితో చక్కగా యూట్యూబ్లో వ్లాగ్స్ చేస్తూ ఉన్నారు. సో మళ్ళీ ఏమన్నా ట్రాక్లోకి వచ్చారా, లేకపోతే? లేదు అలాంటిదేం లేదు, జస్ట్ ఫ్రెండ్స్, అంతకుమించి ఏమీ లేదు. అది కూడా
ఫ్రెండ్ ఇంట్లో నేను వెళ్తే తను కూడా ఆ టైంకి అక్కడ రావడం జరిగింది. అలా ఏదో ఫ్రెండ్లీగా లాగ్ చేసాం, బట్ అంతకుమించి మా ఇద్దరి మధ్య ఏం లేదు. ఓకే, మ్యారేజ్ ఇప్పుడు. మంచి అమ్మాయి దొరకాలి, ఇలా ఈ కాలంలో కొంచెం వైబ్ అంతా నీట్గా సెట్ అవ్వాలి. సో మ్యారేజ్ అంటేనే చాలామంది జనాలు భయపడుతున్నారు. క్వాలిటీస్ ఏం లేదు, నాకు సెట్ అవ్వాలి, ఎనర్జీ మ్యాచ్ అవ్వాలి, మా ఇంట్లో వాళ్ళకి నాకు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నాకు కొంచెం ప్రాపర్గా సెట్ అయితే చాలు. అంతకుమించి క్వాలిటీస్ ఏం అవసరం లేదు. సో థ్యాంక్ యూ. థ్యాంక్స్. యా.